రోడ్ల గురించే కదా కొట్లాడేది. అందరు రాళ్ళు కాళ్ళ వాళ్ళు అందరు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు బాధలు ఉన్న వాళ్ళు అందరు రాళ్ళు. జారి పడతాయి. ఇంద్రమ్మ కాలనీ ఏర్పడ్డది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు రోడ్లు లేవు, మోరీలు లేవు, ఏది లేదు, సీసీ రోడ్లు లేవు. గత కౌన్సిలరు లాటరీలకు డబ్బులు తీసుకున్నాడు, ఎగ్గొట్టేసిపోయిండు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. దోమల మందు చల్లాలి. రెండోది అక్కడ గడ్డి, సీసీ రోడ్లు లేవు, గడ్డితోటి పురుగు పూసి పాములు అవి ఇవి తిరుగుతున్నాయి. మరి భయాందోళనలకు గురి పడుతున్నారు. కాబట్టి అది కూడా శ్రద్ధగా తీసుకొని మాకు సాగు చేయించాలని కోరుతున్నాం. ఇందిరమ్మ కాలేజీ అధ్యక్షులు డెవలప్మెంట్ దానికి దీనికి 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు కానీ, ఒక సీసీ రోడ్డు కానీ, ఒక మోరీ కానీ ఎలాంటిది పట్టించుకునే కౌన్సిలర్ లేరు, ఎవరు లేరు. గతంలో వెళ్ళే కౌన్సిలర్ ఉన్నప్పుడు తన కూడా కంప్లైంట్ ఇచ్చినాం, అప్పుడు కూడా ఏం చేయలేదు. నా తర్వాత నాగరాజును గెలిపించుకున్నాం. ఆయన చేస్తాను శ్మశాన వాటిక అన్నాడు, మోరీలు అన్నాడు, సీసీ రోడ్ అన్నాడు. మీకు చూపెట్టిన కదా ఈ రోడ్డుకు దాదాపు ఒక 4 సార్లు అతను కంప్లైంట్ ఇచ్చినాము. అతను కూడా చేపిస్తాం అన్నాడు తప్ప ఇంతవరకు ఏం పట్టించుకుంటలేడు. కాబట్టి దయచేసి ఇక్కడ రోడ్లు అనగా సీసీ రోడ్లు, మోరీలు ఇవి చేపించగలరని మేము కోరుతున్నాము. దీనికి ఇలా స్పందించకపోతే ఇప్పుడు కట్టిన చీరలు కాకుండా డైరెక్ట్గా రోడే బంద్ చేసి వచ్చే పోయేదారి మొత్తం మూసేస్తాం, గోడలే పెడతాం. ఖచ్చితంగా అవుతుంది. దానికి మీరు ఏమన్నా ట్రై చేయాలి. ఇంకొకటి విషయం ఏమైందంటే ఈ చుట్టుపక్కల పొంటి ఉన్న ఏరే గల్లీలో మొత్తం చెట్లు పెరిగినాయి. దానికి దోమలు స్టార్ట్ అయినాయి. పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే పాములు వస్తున్నాయి. అవి కూడా చాలా ఘోరంగా ఉంది. దానికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం, అది కూడా పట్టించుకుంటలేడు కౌన్సిలర్ గారు. దయచేసి మున్సిపల్ గారికి ఒక మనపై దీన్ని మీరు పట్టించుకోగలరని. ఉన్నాయండి ఈ ఏరియాలో చాలా అంటే చాలా. అసలు పిల్లగానికి మొన్న ఇట్లా స్కూల్ నుంచి బ్యాగ్ తీసుకొని స్కూల్ దిగి బడికి పోతుంది, స్కూల్ ఇంటికి వెళ్తుండు, ఎంబడే కుక్క ఎంబడి పడ్డది. అట్లా కూడా చాలా భయం అవుతుంది. దాన్ని కూడా కొంచెం పట్టించుకోవాలని చర్యలు తీసుకోవాలి.